Why is prelims so unpredictable? సార్ ప్రిలిమ్స్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను సార్. అట్ నా పర్సనల్ లెవెల్లో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్, జిఎస్ అండ్ సిసాట్. జిఎస్ ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సార్, ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంది. ఎనీథింగ్ దే ఆస్క్. కాకపోతే ఏంటంటే సార్, పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద క్వశ్చన్స్, ఆన్ ద ర్యాండమ్ క్వశ్చన్స్. అక్కడ ఒక సెట్ ఆఫ్ డూయబుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఆల్వేస్ బ్యాంక్డ్ ఆన్ డూయబుల్స్. అవాయిడబుల్స్, నాన్ అవాయిడబుల్స్ ఉంటాయి. నాన్ అవాయిడబుల్ మిస్టేక్స్ నువ్వు ఎలాగో చేస్తావు. రెడ్యూస్ దిస్ అవాయిడబుల్ మిస్టేక్స్. ఈ అవాయిడబుల్ మిస్టేక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నాట్ రివైజింగ్ యువర్ స్టాటిక్ వెల్. సార్ నేను ఇన్ని ప్రిలిమ్స్ ఇచ్చాను, యు నో మై జిఎస్ స్కోర్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అటెంప్ట్. అట్లీస్ట్ ఆ క్రెడిబిలిటీతో నేను చెప్తున్నా, స్టాటిక్ చదువుకొని ప్రిలిమ్స్ రాసినోడు, స్టాటిక్ 2-3 సార్లు రివైజ్ చేసుకొని ప్రిలిమ్స్ రాసి, అందరికీ తెలిసిన కరెంట్ అఫైర్స్, బాగా న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ తెలిసి, టెస్ట్లు సరిగ్గా రాసి రివైజ్ చేసుకొని వెళ్తే ప్రిలిమ్స్ క్లియర్ ఫెయిల్ అవ్వటం ఉండదు సార్ జిఎస్.